పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి సెగ అగ్గిరాజుకుంటోంది. సికింద్రాబాద్ పార్లమెంట్ సమావేశంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, రావుల శ్రీధర్ రెడ్డి మధ్య ఒక్కసారిగా అసమ్మతి భగ్గుమంది. నేతల మధ్య విభేదాలు బీఆర్ఎస్ అధిష్టానానికి తలనొప్పిగా మారాయి. సొంత పార్టీ నేతల మధ్యనే వివాదాలు తెరకెక్కడంతో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. సికింద్రాబాద్ పార్లమెంట్ సమావేశంలో రసాభాసగా నెలకొంది. మాగంటి గోపీనాథ్, రావుల శ్రీధర్ రెడ్డి మధ్య అసమ్మతి బయటపడింది. వెంటనే ఇద్దరి మధ్య మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కలుగు చేసుకుని నచ్చజెప్పారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి సెగ అగ్గిరాజుకుంటోంది. సికింద్రాబాద్ పార్లమెంట్ సమావేశంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, రావుల శ్రీధర్ రెడ్డి మధ్య ఒక్కసారిగా అసమ్మతి భగ్గుమంది. నేతల మధ్య విభేదాలు బీఆర్ఎస్ అధిష్టానానికి తలనొప్పిగా మారాయి. సొంత పార్టీ నేతల మధ్యనే వివాదాలు రచ్చకెక్కడంతో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. సికింద్రాబాద్ పార్లమెంట్ సమావేశంలో రసాభాస నెలకొంది. మాగంటి గోపీనాథ్, రావుల శ్రీధర్ రెడ్డి మధ్య అసమ్మతి బయటపడింది. వెంటనే ఇద్దరి మధ్య మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కలుగు చేసుకుని నచ్చజెప్పారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి వాసుని అడిగి తెలుసుకుందాం. వాసు, ఈ పార్లమెంట్ సమావేశంలో ఈ గొడవ అసలు ఎందుకు మొదలైంది? చివరిగా పరిస్థితి ఏంటి? అక్కడ ఎలా సర్దుమణిగింది? నందు, రాబోయే లోక్సభ ఎన్నికలకు సంబంధించి సన్నాహక సమావేశాలని బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తుంది. దానిలో భాగంగా సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించిన సమావేశం ఇవాళ జరిగింది. ఈ సమావేశానికి సికింద్రాబాద్ లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన నేతలందరూ కూడా హాజరయ్యారు. అంటే ప్రధానంగా ఈ గొడవకు సంబంధించి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గత కొద్ది రోజులుగా రావుల శ్రీధర్ రెడ్డి అట్లాగే సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మధ్య కొద్ది రోజులుగా రాజకీయ వైరం కొనసాగుతుంది. రాజకీయంగా వారిద్దరు కూడా ప్రత్యర్థులుగా మారారు. వితిన్ ద పార్టీలోనే ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకునే పరిస్థితి నెలకొన్నది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు రావుల శ్రీధర్ రెడ్డి బీజేపీ నుంచి బీఆర్ఎస్ లోకి చేరారు. తర్వాత ఆయన ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అంతకుముందు ఆయన బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయన బీఆర్ఎస్ కు వచ్చిన తర్వాత మాగంటి గోపీనాథ్ తోని ఆయనకి సఖ్యత లేదు, అట్లాగే వర్గపోరు నెలకొన్నది. ఈ క్రమంలోనే చాలా మంది అంటే ఎన్నికలకు ముందే శ్రీనివాస్ రెడ్డి అనే ఒక కార్పొరేటర్ కాంగ్రెస్ లో చేరారు ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి. అట్లాగే బాబా ఫసియుద్దీన్, ఈయన కూడా బీఆర్ఎస్ లో కీలకమైన నేత, డిప్యూటీ మేయర్ గా పనిచేశారు. ఆయన కూడా ఈ మాగంటి గోపీనాథ్ తో ఉన్న ఈ ఏదైతే రాజకీయ వైరం ఉందో ఆయన కాంగ్రెస్ పార్టీలో ఇటీవల చేరారు. ఇప్పుడు శ్రీధర్ రెడ్డికి సంబంధించి మొదటి నుంచి కూడా పార్టీలో జరిగే సమావేశాలు కానీ ఇంకా ఇతరత్ర ఏదైనా పార్టీకి సంబంధించిన శ్రీధర్ రెడ్డికి ఆహ్వానం అందట్లేదు, ఆయనను పిలవట్లేదు అనేది శ్రీధర్ రెడ్డి కానీ శ్రీధర్ రెడ్డి వర్గీయులు కానీ చేస్తున్న ఆరోపణలు. దాన్ని ఈ రోజు సమావేశంలో శ్రీధర్ రెడ్డి లేవనెత్తారు. తనను ఎందుకు సమావేశాలు పిలవట్లేదు, అట్లాగే నియోజకవర్గంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరిగినా కూడా తనకి ఇన్ఫర్మేషన్ ఉండటం లేదు, తనని పార్టీ కార్యక్రమాలకి దూరంగా పెడుతున్నారు అనేది శ్రీధర్ రెడ్డి చేస్తున్నటువంటి విమర్శ. దానికి సంబంధించి ఈ సమావేశంలో ఆయన లేవనెత్తారు. దీంతో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. దాన్ని మళ్ళీ శ్రీనివాస్ యాదవ్ అట్లాగే కేటీఆర్ వీళ్ళు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.
అది రాజకీయంగా సద్దుమణిగేలా వాళ్ళు వ్యవహరించారు. అయితే గత కొద్ది రోజులుగా ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మాగంటి గోపీనాథ్ వైఖరి నచ్చక వీడిపోతున్న కార్పొరేటర్లు కానీ ఇప్పుడు ఈ శ్రీధర్ రెడ్డి వ్యవహారం కానీ అదంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి ఒక తలనొప్పిగా మారింది. దాన్ని మరి రానున్న రోజుల్లో దాన్ని అంటే ఎన్నికలు ఉన్నాయి, ఇంకా 2 months లో ఎన్నికలు జరగబోతున్నాయి. మరి దీన్ని ఎట్లా బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది అనేది చూడాల్సి ఉంటుంది. నందు, రైట్, థ్యాంక్ యూ వాసు.